నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు. ఇది కేవలం ఒక సీట్ కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కు సంబంధించినది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాల తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆ పార్టీకి ఒక పరీక్షగా నిలిచింది. గ్యారంటీల అమలులో తడబాటు, అది బీఆర్ఎస్ సిట్టింగ్ కావడం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఈక్వేషన్స్ మారాయన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద అనుకూలమైన అంశమని అంటున్నారు. నవీన్ యాదవ్ గత 2 పర్యాయాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. లోకల్ బాయ్గా, యాదవుల ముద్దుబిడ్డగా నవీన్ చేస్తున్న పోరాటంలో ఈసారి గెలుపు తలుపు తడతారా? లోకల్గా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దాం. నవీన్ యాదవ్ 41 ఏళ్ల యువ నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో గేమ్ చేంజర్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యూసఫ్ కూడా వాసిగా, అక్కడే పుట్టిన బిడ్డగా నవీన్ యాదవ్ పక్కా లోకల్ అన్న పేరు తెచ్చుకున్నారు. చిన్ననాటి నుంచి తనకున్న రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నవీన్ ఎంపికతో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగురుతోందా? జూబ్లీ హిల్స్ పేదల చాయిస్ ఏంటన్నది నేడు చర్చనీయాంశంగా మారింది. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గం. ఇటు పెద్దలు, అటు పేదలు ఉండే ప్రాంతం. 3,98,000 ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,40,000 మంది బీసీలు, ఇంకా 1,40,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు. బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. ఆయన మరణంతో నవంబర్ 11న ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ సింపతి కోసం మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. బీజేపీ ఇంకా అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలోనే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా నవీన్ పేరును ప్రకటించారు. సర్వేలు అన్ని నవీన్ ను టాప్ లో చూపిస్తున్నాయి. అయితే గెలుపు ఈజీయేనా అంటే ఈజీయే అంటున్నారు. గెలిచేందుకు 60 నుంచి 70% అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మొదట ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే 2014లో ఏఐఎంఐఎం టికెట్ పై 41,656 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్ గా 19,000 ఓట్లు దక్కించుకున్నారు. 2023లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి పోటీకి దూరంగా ఉన్నాడు. అంతకు ముందు కార్పొరేటర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఇది ఆయన 3వ అటెంప్ట్. ఈసారి గెలుపు సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఆయన లోకల్గా కనెక్ట్ అయ్యే తీరు అద్భుతమని స్థానికులు అంటున్నారు. బస్తీలు, కాలనీలు, హౌస్ నెంబర్లు కూడా గుర్తుంచుకునేలా పరిచయమని చెబుతున్నారు. బీసీ కమ్యూనిటీలో స్ట్రాంగ్ బేస్ ఉంది. నవ్ యువర్ నిర్మాణ్ ఎన్జిఓ ద్వారా యూత్ లో పాపులర్ అయ్యాడు. ఇక రేవంత్ రెడ్డి మద్దతు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాన్ఫిడెంట్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విన్ ఖాయం అన్నట్టుగా ఉంది. అయితే నవీన్ పై ఈసీ కేసు కొంచెం ఇబ్బందికరమే. రీసెంట్ గా అక్టోబర్ 6న మధురనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయ్యింది. ఓటర్ ఐడి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఎన్నికల నియమావళి కిందకు వస్తుంది. బీజేపీ ఎంపీ రఘునానందన్ రావు కంప్లైంట్ మీద ఈసీ ఆర్డర్ ఇచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 2023లో తీన్మార్ మల్లన్న ఇష్యూలో అటాక్, డ్యామేజ్ ఆరోపణలున్నాయి. కానీ లోకల్గా పీపుల్స్ మ్యాన్ ఇమేజ్ బలంగా ఉంది. రేవంత్ గవర్నమెంట్ బలం వల్ల కేసులు పెద్ద ప్రభావం చూపవంటున్నారు. ఇక ముఖ్యంగా మైనారిటీల మద్దతు కీలకం. జూబ్లీ హిల్స్ లో 35% మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు ఉన్నారు. నవీన్ 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. దానివల్ల ట్రస్ట్ క్రియేట్ అయ్యిందంటున్నారు. లోకల్ ముస్లిం లీడర్లు యంగ్ లోకల్ క్యాండిడేట్ అని సపోర్ట్ చేస్తున్నారు. ఎంఐఎం మద్దతు ఇక్కడ గేమ్ చేంజర్ అవుతోంది. అసదుద్దీన్ ఓవైసీ షైక్పేట్ మీటింగ్ లో యంగ్ క్యాండిడేట్ కు ఓటు అని చెప్పడం గమనించాల్సిన విషయం. ఇదే ఎంఐఎం 2023లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి ముస్లిం ఓటు స్లీట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కు షిఫ్ట్ అయితే 20,000 ఓట్లు బూస్ట్ అవుతాయి. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రెస్టీజ్ బ్యాటిల్.
హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందస్తు జరుగుతున్న సమరం ఇది. నవీన్కు బీసీ ప్లస్ మైనారిటీ కాంబోతో 50%కు మించి ఓట్లు సెక్యూర్ అవుతున్నాయి. కేసులు ఓటములు పక్కన పెడితే లోకల్ ఇన్ఫ్లుయెన్స్, రేవంత్ మ్యాజిక్ వీటిని ఓవర్కమ్ చేస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరడం ఖాయమేనన్న విశ్వాసాన్ని కార్యకర్తల్లో కలిగిస్తున్నాయి. 70% ఛాన్సెస్ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.